విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు అన్నటువంటిది మన దగ్గర ఉన్న చర్చిలోళ్ళు వద్దన్నారు, లేకపోతే మసీదులోళ్ళు వద్దన్నారు, కమ్యూనిస్ట్ సంఘాలు వద్దన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి విదేశాల నుంచి విరాళాలు. ఆ డబ్బులతో అనేక మంది బ్రతుకుతున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఆ డబ్బులే కీలకం కాబట్టి అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ అమెరికా వాడు ఎందుకు వద్దంటున్నాడు భారతదేశానికి? మనం ఏమన్నా అమెరికాలో ఈ బిల్లు పెట్టద్దు, ఆ బిల్లు పెట్టని ఎప్పుడైనా చెప్తున్నావా? బ్రిటనోడు ఎందుకు చెప్తున్నాడు? వాడి దేశంలో విద్య సంస్కరణ విషయంలో మనం ఎప్పుడైనా జోక్యం చేసుకుంటున్నామా? పాకిస్తానోడు, అలాగే ఈ ఇతర దేశాల వాళ్ళు మన వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారంటేనే దాంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఆయా దేశాలు మన దేశంలోని వ్యవస్థలని శాసించడానికి వాడుతున్నదే FCRA ద్వారా కంట్రోల్ చేయబోతున్నాం. ఇది వాస్తవంగా మన దేశానికి వచ్చే డబ్బులు అప్పనంగా వస్తున్న డబ్బుల్ని ఆపడమే. అయితే ఆపాలని కోరుకోవట్లేదు. రెగ్యులరైజ్, నియంత్రణ. ఇదివరకటి రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తే పన్నులు కట్టేది అందులో 10% మాత్రమే. మిగతా పన్నులని ఎగ్గొట్టడానికి రకరకాల మార్గాలు. ఇప్పుడు ఎలా అయితే GSTలు, ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్స్ మార్చడం, వీటి ద్వారా ఎట్లయితే చేశారో ఇక్కడ కూడా అదే జరుగుతోంది. విదేశీ విరాళాలని నిషేధించట్ల, నియంత్రిస్తున్నారు. అంటే రూల్ ప్రకారం నడుచుకోండిరా అని చెప్తున్నారు. దానికి కూడా వద్దంటున్నారు అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు. అంటే ఈ దేశంలో ఆ డబ్బులతో ఏదో బ్లాక్ పని చేస్తున్నారని స్వయంగా అంగీకరిస్తున్నట్టు.